అందరికీ నమస్తే. ముందుగా శ్రీ బలభీమ న్యూస్ ప్రేక్షకులందరికీ స్వాగతం, సుస్వాగతం. గతంలో మనం చూసినట్లయితే తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున సాగింది. ఆనాడు ఆంధ్ర గో బ్యాక్ అనే నినాదాలు ఏ విధంగా అయితే చేశారో, ప్రస్తుతం ఇప్పుడు కూడా రాష్ట్ర రాజకీయాలను శాసించేటటువంటి మార్వాడీలో కూడా తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్నారనే ఒక నినాదంతో మార్వాడి గో బ్యాక్ అనే నినాదం ఉప్పెత్తున సాగుతూ ఈనాడు తెలంగాణలో రాజకీయంలో కానీ అక్కడ ఆర్థిక పరంగా కానీ వ్యాపార పరంగా కానీ ఉవ్వెత్తున సాగుతూ ఉంది. సో ఈ విధంగానే ఉద్యమాలు కూడా సాగుతూ ఉన్నాయి. వ్యాపారస్తులు స్వచ్ఛందంగా బంధులు పాటించి మార్వాడి గో బ్యాక్ అనే నినాదాలు చేస్తూ ఉన్నారు. సో దీనిపై ఈ అంశాలపైన అనేక కీలక అంశాలు మాట్లాడేందుకు కూడా మన కొడంగల్ మండల జనరల్ సెక్రటరీ కరాటే శ్రీనివాస్ మనతో ఉన్నారు. వీరితో అనేక అంశాలు మనం చర్చిద్దాం. అన్న నమస్తే. నమస్కారం అన్న. సో ఈనాడు తెలంగాణ ఉద్యమం అయితే ఏ విధంగా సాగిందో, ఇప్పుడు ప్రస్తుతం కూడా మార్వాడి గో బ్యాక్ అనే నినాదంతో ఉద్యమాలు అయితే ఉవ్వెత్తున సాగుతూ ఉన్నాయి. సో ఏంది ఈ అంశము? ఏ విధంగా మీరు పార్టీ నుంచి స్పందిస్తా ఉన్నారు? మార్వాడి గో బ్యాక్ అనేది అక్కడ ఏం లేదన్న ఇష్యూ. అక్కడ మార్వాడి గో బ్యాక్ అనేది ఏం లేదు. కాకపోతే అక్కడ చిన్న గొడవ అయింది. ఎస్కే జ్యువెలర్స్ ఓనర్ ప్లస్ అక్కడ సాయి కిరణ్ అనే వ్యక్తితోటి గొడవ జరిగింది. ఆ ఇష్యూని పెద్ద ఎత్తున ఒక భూతద్దంలో చూస్తున్నారు చాలా మంది దీనికి. ఇది ఈ విషయం దాన్ని నిన్న మొన్ననే మనకు ప్రెస్ మీట్ లో మన సాయి కిరణ్ వాళ్ళ బ్రదర్ అరవింద్ మిగతా మారవడిస్ అందరు కూర్చొని మాట్లాడినరు ప్రెస్ మీట్ పెట్టి. ఏం విషయం అంటే, మారవడిస్ అనేటోళ్ళు దేశంలో మన రాజ్యాంగం కల్పించింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మనకు రాజ్యాంగం కల్పించిండు. మన దేశానికి ఒకటే పౌరసత్వం కాబట్టి వాళ్ళు ఎక్కడైనా వెళ్ళి బతకొచ్చు అనే కాన్సెప్ట్ వాళ్ళందరూ 100 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాలు ఉన్నారు అంటున్నారు. మనం వీళ్ళకి వ్యతిరేకం వాళ్ళ వ్యతిరేకం ఏం కాదు. కాకపోతే అంటే మన భారతదేశంలో అన్ని రాష్ట్రాలకు వెళ్ళి మిగతా రాష్ట్రాలకు వెళ్ళి బతుకుతున్నారు, ప్రతి ఒక్కరు బతుకుతున్నారు. అట్లనే మనం కూడా బతుకుతాం, వేరే రాష్ట్రాలకు వెళ్తున్నాం, అందరూ వెళ్తున్నాం. కాకపోతే ఒకరిని గో బ్యాక్ అనడము ఇది చాలా తప్పని మేము భావిస్తున్నా. ఎందుకంటే ఆ ప్రెస్ మీట్ లో క్లియర్ గా ఏం చెప్పినంటే, సాయి కిరణ్ అనే వ్యక్తి, మాకు ఇద్దరి మధ్యలో జరిగింది, ఇద్దరి మధ్యలో కేసు పెట్టినాం, మాకు మారడిస్ అందరూ మా వెనక ఉండి హాస్పిటల్ తోలికెళ్ళిండ్రు, మళ్ళీ పిఎస్కెళ్ళి కేసు వాళ్ళే పెట్టించిండ్రు, ఏమున్నా చట్టపరంగా వాళ్ళతో ఎదుర్కొంటాం. కానీ ఇది ఇంతవరకు విరమించము, చట్టపరంగా ఖచ్చితంగా ఆయన పైన ఇంకా ఏం చేయాలో అది చేస్తామని చట్టపరంగా. అంటే ఈ మార్వాడీలు అనేది ఇంతింత రమ్మంటే ఇల్లంతా వచ్చినట్టు తెలంగాణ ప్రజలను, వ్యాపారస్తులను మోసం చేస్తా ఉన్నారు. ఎక్కడ కూడా అన్ని నకిలీ వస్తువులు అమ్ముతున్నారు, తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్నారు అనే ఒక నినాదం అయితే వస్తా ఉంది. దీనిపైన మీరేమంటారు మరి? అలా అయితే ఏం కనిపిస్తలేదు అన్న. కాకపోతే నేనేమంటున్నా అంటే, ఇప్పుడు వాళ్ళ వృత్తి వాళ్ళు చేస్తా ఉన్నారు. మనం చిన్న చిన్న కులాలు, తెలంగాణలో ఉన్న చిన్న చిన్న కులాలు ఉంటాయి, ఆ కులాలకి ఏం చొరబాటు లేదు వాళ్ళు కదా. ఆ కులాలు ఎవరి చేతిలోకి వెళ్ళిపోయినాయి ఏంటంటే మనం చూస్తున్నాం. ఇప్పుడు కమ్మరి, కుమ్మరి, మంగలి, చాకలి ఇలా రకరకాల కులాలు ఉన్నాయి కదా. ఈ కులాలు ఎవరి చేతిలోకి వెళ్ళిపోయినాయి? దీన్ని అరికట్టలే ప్రభుత్వం అనేది. ఇప్పుడు ఏ ప్రభుత్వం జరుగుతుంది, ఇక్కడ ఏ ప్రభుత్వం అధికారం ఉంది? కాంగ్రెస్ పార్టీ అధికారం ఉంది కాబట్టి ఏ ప్రభుత్వం జరుగుతుంది ఈ దాడులన్నీ? కొంతమంది మన తెలంగాణ శ్యామ్ చెప్తున్నాడు కదా, ఏం చెప్తున్నాడు? కమ్మరి ఇట్లా రకరకాల కులాల పేరు చెప్పి కోమటోల వృత్తాలన్నీ నాశనం అయినాయి అని. గ్రామాల పోటీ పోతే ప్రతి ఒక్కరు దుకాణాలు పెట్టిండ్రు, కోమటోల అగనిస్ట్ గా పెట్టిండ్రు. వీళ్ళు పెట్టలేదు. వీళ్ళ స్థాయి ఎంత ఉందో ఆ స్థాయికి వరకే వీళ్ళు వాళ్ళని ప్రశ్నిస్తే దాడులు చేస్తా ఉన్నారు, తెలంగాణ ప్రజలపైన దాడులు చేస్తా ఉన్నారు, వ్యాపారస్తుల మీద దాడులు చేస్తా ఉన్నారు. సో దీన్ని దృష్టిలో పెట్టుకుని అన్ని పార్టీలు కూడా మార్వాడీలకు వ్యతిరేకంగానే నడుస్తా ఉన్నాయి. కాకపోతే కేవలం బీజేపీ పార్టీ మాత్రమే దీనికి మద్దతు ఇస్తుందని మీరు భావిస్తున్నారా? లేదన్నా, నేను ఇందాక కూడా చూసిన పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కూడా చెప్పిండ్రు, మారడేశ్వరులను అట్లా ఎలా కొట్టడము తప్పు అంటే ఆయన కూడా చెప్పిండు. ఆయన ప్రెస్ మీట్ లో ఆయన కూడా చెప్పిండు, ఏదైనా బండి సంజయ్ కూడా చెప్పిండు, అందరు చాలా మంది చెప్పిండ్రు. మరి బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలన్నింటి కూడా తెలంగాణ ప్రజలు చాలా చాలా వ్యతిరేకిస్తున్నారు. అందులో ఆయన మాటలు కొన్ని మాటలు వక్రీకరించారు. మేము చూసినాం కదా, ఆయన ప్రెస్ మీట్ అందరు చూసినాం కదా, ఆయన మాటలు కొన్ని వక్రీకరించారు, చాలా మంది చూస్తున్నాం కదా. ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే, ఎవరు ఎక్కడైనా బతకొచ్చు. ఇప్పుడు నేనున్నా, నాకున్న వృత్తి ఎవరో చేస్తున్నారు, దాన్ని ఎవరన్నా చేసుకోకు. ఇప్పుడు మేము మన వాళ్ళ మీద పోరాడుతున్నామా? లేదు కదా. ఇప్పుడు పండ్ల వ్యాపారం ఎవరు చేయాలన్నా? ముదిరాజులు చేయలే, చేస్తుండ్రా వాళ్ళు ఇప్పుడు చేస్తుండ్రా. చేపల వ్యాపారం చేయాలి, ముదిరాజులు చేయలే. కమ్మరి పని ఎవరు చేయలే? కమ్మరోళ్ళు చేయాలి. కుమ్మరోళ్ళు ఉండాలి, ఏం చేయాలి? వాళ్ళు కుండల పని చేయాలి. ఎవరు చేస్తున్నారు? ఇప్పుడు ఎవరి చేతిలోకి వెళ్ళిపోయి దీన్ని అరికట్టాలి. ఎవరైతే చేస్తున్నారు, ఎవరైతే వృత్తి వాళ్ళకు మనం అందించాలి.
అలాంటి ప్రభుత్వం వీళ్ళ అంటే తెలంగాణ వాళ్ళు కూడా మార్వాడీలను వ్యాపారం చేసుకోవద్దని కూడా ఎవరు ఎక్కడ వ్యతిరేకిస్తలేదు. కాకపోతే రాజకీయంగా కానీ వ్యాపార పరంగా కానీ వీళ్ళు పెత్తనం చెలాయిస్తూ అంటే తోటి వ్యాపారస్తులను కూడా వీళ్ళపైన దాడులు చేస్తున్నారు, బరి తెగింపు చేస్తా ఉన్నారు అని చెప్పేసి ఒక నినాదంతో గో బ్యాక్ అనేది చెప్తా ఉన్నారు. వీళ్ళు తెలంగాణలో ఉండరాదు అనేది ఎక్కడ చెప్పడం లేదు. వీళ్ళు ఓన్లీ గో బ్యాక్ అంతే, వ్యాపారస్తులు గో బ్యాక్. జిఎస్టీ కూడా లేదు, 0 జిఎస్టీ బిల్ తోటి వీళ్ళు అక్రమంగా వ్యాపారాలు చేస్తున్నారు. సూరత్, గుజరాత్ నుంచి నేరుగా తీసుకొచ్చి కస్టమర్లకు ఇస్తున్నారు అని చెప్పేసి ఒక వాదన అయితే వస్తా ఉంది. దీనిపైన మరి మీ పార్టీ తరపున మీరేం చెప్పదలుచుకున్నారు? ఇప్పుడు వాళ్ళు 0 జిఎస్టీ కడతలేరు అనేది గవర్నమెంట్ చూసుకోవాలి. ఈ విషయం ప్రభుత్వం ఎవరు ఉన్నారు ఇక్కడ? ప్రభుత్వము లా అండ్ ఆర్డర్ ఎవరి చేతిలో ఉంటది? బీజేపీ ఎట్లా ఉంటది? ఇప్పుడు ఇక్కడ మనం ఏం చెప్తాం అంటే వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇప్పుడు వాళ్ళు ఒక షాపు, వాళ్ళు ఒక బిజినెస్ పెట్టిండ్రు. ఆ బిజినెస్ మన వాళ్ళకి ఎందుకు కల్పిస్తలేమని అడుగుతలేరు? ఇప్పుడు ఎవరైనా అడిగింది ఇప్పటికి? ఆ బిజినెస్ లో మన వాళ్ళకు ఖచ్చితంగా జాబ్స్ ఇవ్వాలి, ఉపాధి కల్పించాలి, అలాంటి షాపులు కల్పించాలి బిజినెస్ లా. ఎందుకు అడగట్లేరు ఎవరు? ఏ గో బ్యాక్ అన్ని రాష్ట్రాలకి వెళ్ళి ఇక్కడికి గో బ్యాక్ అనుకుంటూ పోతే ఒడిశాలు ప్రతి చిన్న మన గ్రామ స్థాయిల వరకు వాళ్ళు వచ్చిండ్రు వాస్తవమే. కాకపోతే ఎందుకు వచ్చిండ్రు అది మనం ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఎందుకు వచ్చిన ఎందుకు చేసుకోవాలంటే వ్యతిరేకిస్తలేరా, సపోర్ట్ చేస్తున్నారా? ఖచ్చితంగా సపోర్ట్ చేస్తాం. మనం ఎందుకు చేయము? ఎట్లా, ఏ విధంగా చేస్తారు? వాళ్ళు మన వ్యాపారస్తులను దెబ్బతీసే విధంగా వాళ్ళు ముందుకు వెళ్తా ఉన్నారు. మీరు ఏ విధంగా సపోర్ట్ చేస్తా ఉన్నారు? ఈ రోజు దౌర్జన్యం చేస్తా ఉన్నారు. మేము కూడా, మాకు కూడా హక్కు ఉన్నదని చెప్పేసి, తెలంగాణలో మేము కూడా వాసులమే, తెలంగాణలో మేము కూడా వ్యాపారాలు చేసుకునే మాకు హక్కు ఉంది, మీరు ఎవరు అని చెప్పేసి దౌర్జన్యాలు చేసే స్థితికి వచ్చింది. దీనికి మీరు ఏ విధంగా సపోర్ట్ చేస్తారు? దౌర్జన్యం అంటే ఇద్దరు వ్యక్తుల్లో జరిగిందంతా మొత్తం సమాజానికి చూపించరాదు. ఇద్దరు వ్యక్తుల మీద జరిగింది. ఏ దాడులు చేస్తా ఉన్నారు, తెలంగాణ మీద దాడులు చేస్తా ఉన్నారు. దాని చట్టపరంగా పోవాలి, శిక్షించాలి, వాళ్ళని ఖచ్చితంగా శిక్షించాలి. ఆ ఇద్దరు ఏం జరిగింది కరెక్ట్ కమిటీ వేసి, ప్రభుత్వం వేసి దాని పరంగా చట్టపరంగా శిక్షించాలి వాళ్ళని. ఇది పెద్ద సమాజం అంతా రుద్దితే అయినా ఆ లోపాలు ఏమున్నాయో ఆ లోపాలు కూడా కమిటీ వేసి, ప్రభుత్వం కమిటీ వేసి ఆ లోపాలన్నీ వెలికి తీసి బాధితులకు కానీ న్యాయం చేయాలి. మన సమాజంకి ఎవరైనా నష్టపోతున్నారో వాళ్ళందరికీ న్యాయం చేస్తే బాగుంటది, ప్రభుత్వం చేస్తే బాగుంటది కదా. సో ఈ మధ్య కాలంలో మేము చూసినట్లయితే సోషల్ మీడియాలో కూడా దీనిపైన ప్రశ్నించిన వాళ్ళని కూడా, అక్కడ ఉన్నటువంటి కొన్ని ఆడియోలు అన్ని బయటికి రావడం జరిగింది. ప్రశ్నించే వాళ్ళని చంపేస్తామని చెప్పేసి బెదిరింపు కాల్స్ వస్తా ఉన్నాయి. సో దీన్ని మీరు వ్యతిరేకించారా? అది అట్లా ఎవరు చెప్పినా తప్పన్నది. ఎవరు ఇప్పుడు ప్రశ్నించడంలోని చంపుకుంటా పోతే ఇంకెవరు ప్రశ్నిస్తారు? కానీ అలా చెప్పడం తప్పు. ఎవరైనా సరే అతను బెదిరించడం తప్పు, భౌతికంగా దాడులు చేయడం కూడా తప్పే. ఏమన్నా చట్టపరంగా మనం పోవాలి. ఇప్పుడు అదే రేసులో ఇప్పుడు ఉద్యమాలు నడుస్తా ఉన్నాయి. అవును, గో బ్యాక్ అనే నినాదం నడుస్తుంది. దీనికి మీరు మీ పార్టీ, బీజేపీ పార్టీ తరఫున మీరు మద్దతు ఇస్తున్నారా లేకపోతే వ్యతిరేకిస్తున్నారా? నేను అదే చెప్తున్నా. గో బ్యాక్ అని అనుకుంటూ పోతే ఇతర రాష్ట్రాల్లో ఉన్న మనల్ని కూడా గో బ్యాక్ అంటారు కదా. మన పరిస్థితి ఏంది? వాళ్ళ దగ్గర ఏం సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలు ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి అక్కడ ఉన్న సమస్యలు పరిష్కరించాలి మన ప్రభుత్వం కూర్చోబెట్టి. మనం అందరం గో బ్యాక్ అనుకుంటూ పోతే గో బ్యాక్ కాదు, వాళ్ళ సమస్యల మీద గో బ్యాక్ చేయాలి. వాళ్ళ సమస్యలు ఏమున్నాయి దాని మీద పోరాడాలి. కానీ అందరు గో బ్యాక్ అనుకుంటూ పోతే మన పరిస్థితి ఏంది? మన ఆర్థిక పరిస్థితి ఎడుకొస్తుంది? ఇది ఆలోచన చేస్తున్నారు ఎవరన్నా? అంటే ఇప్పుడు సో ఇంకోటి విషయం ఏంటంటే, తెలంగాణలో బీజేపీ రాష్ట్ర కొత్త అధ్యక్షుడిగా నియామకం జరిగింది. రామచంద్రరావు గారు ఎంపిక కావడం జరిగింది. సో ఆయన నేతృత్వంలో బీజేపీ పార్టీ తెలంగాణలో హవా నడుస్తుందా, అంటే పుంజుకుంటుందా, లేకపోతే ఇంకా ఏ విధంగా కొనసాగుతుంది? ఇప్పుడు కొంతమంది వ్యక్తులు వస్తుంటారు, పోతుంటారు. వీళ్ళ నుంచి పార్టీ దిగిందా కాదు, పార్టీ నిరంతరం ప్రక్రియ, పార్టీ నడుస్తూనే ఉంటది పార్టీ. ఇప్పుడు రామచంద్రరావు గారు వచ్చినాక గజ్వేల్లో మాజీ మున్సిపల్ చైర్మన్ కూడా ఎంతమంది చేరిండ్రు చూసాం కదా. మన గౌరవనీయులు మెదక్ పార్లమెంట్ సభ్యులు రఘునందన్ ఆధ్వర్యంలో ఆయన తీసుకెళ్లి మనం జైన్ చేసిండు కదా. గువ్వల బాలరాజు ఈ మొన్న చేరిండు, యువకుడు, దళిత నాయకుడు. ఆయన బీఆర్ఎస్ లా ఉండి అక్కడ ఉన్న తప్పులు చూసి నేను ఇంకా పై స్థాయిగా జాతీయ స్థాయిలో పోయి ఇంకా ఆయనకున్న హక్కులను పార్టీ వెళ్ళడానికి ప్రధాన కారణం ఏంటి? ఆయన క్లియర్ గా మనం ఇంటర్వ్యూలో చూసినాం. మనము ఆయన చెప్పుడు ఏంటంటే, ఆయన ఎప్పుడేమి మిగతా వాళ్ళు కూడా పబ్లిక్ లో వచ్చిన ఇష్యూ ఏంటంటే, బీఆర్ఎస్ వీళ్ళనమ్మ అయిపోతుంది, బీజేపీలో బీఆర్ఎస్ పార్టీ వీళ్ళనమ్మ అవుతుంది. ఇంకా మిగతా పార్టీలు ఆ వీళ్ళం కంటే ముందు మనమే పోదామంటే ఆయన వచ్చిండు. ఇప్పుడు
మన ధర్మం ప్రకారం అయితే ఇప్పుడు ఎవరు తప్పు చేసే తప్పు తర్వాత విషయం. ఆయన మన పార్టీలోకి వచ్చి మనం స్వాగతించాం. ఆయన పాటలు ఇంకా చాలా మాజీ ఎమ్మెల్యేలు ఉన్నారు. ప్రస్తుత ఎమ్మెల్యేలు కూడా బీఆర్ఎస్ నుంచి బీజేపీలో చేయడానికి 10 మంది రెడీ ఉన్నారు. ఉమ్, మాకు అది సమాచారం ఉంది. ఉమ్. ఉమ్. అంటే గ్రామ స్థాయి నుంచి కూడా పార్టీ బలోపేతం బానే ఉంది. కాకపోతే కరెక్ట్ లీడర్ లేకపోవడం వల్ల కార్యకర్తలు కూడా నారాజులో ఉన్నారు అని చెప్పేసి కూడా ఒక ఇది ఉంది. కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ ఒక బూచిగా చూపిస్తున్నారు. ఉమ్, బూచిగా చూపి గ్రామ స్థాయిలో ఎదగకుండా చేస్తున్నారు. ఒక బూచిగా చూపిస్తున్నారు. బీజేపీ లేదు, ఇట్లా ఏ మద్దతుతో పార్టీ, అట్లా మద్దతుతో పార్టీ బీజేపీ కాదు. అన్ని బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన పార్టీ భారతీయ జనతా పార్టీ. ఈ పార్టీ మద్దతుతో పార్టీ కాదు. ఆ, మనకు దళితులకు కానీ ఎస్సీ ఎస్టీలకు కానీ ఎన్ని మంత్రి పదవులు ఇచ్చిండ్రు, ఎన్ని సీట్లు ఇచ్చిండ్రు. మన దేశవ్యాప్తంగా వస్తే ఓబీసీ నాయకుడు మన ప్రధానమంత్రి ఉన్నాడు. ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ రాష్ట్రపతి ఉపరాష్ట్రపతులను చూసినా మనము ఒక్కరికన్నా దళితులకు ఇచ్చిండ్రా, బ్రాహ్మణులకు ఇచ్చిండ్రు. మొన్న మనం చూసినాం 2004 నుంచి 2014 వరకు ప్రతిభా పటేల్ కానీ ప్రణబ్ ముఖర్జీ కానీ బ్రాహ్మణ కుటుంబానికి సంబంధించిన వాళ్ళు. అదే భారతీయ జనతా పార్టీ అయితే ఒక ముస్లిం నాయకుని చేసింది రాష్ట్రపతిగా. అవు. చేసిందా లేదా? ఒక దళిత నాయకుని రామ్నాథ్ కోవింద్ చేసింది. ఉమ్, ఇప్పుడు ఒక ఎస్టీ మహిళను ద్రౌపది ముర్మును కానీ చేసిండ్రు. ఎందుకు చేసిండ్రు? బీజేపీకి బడుగు బలైన వర్గాల పట్ల నమ్మకం ఉంది, అభివృద్ధి చేయడానికి ముందుకుంది కాబట్టి ఈ పార్టీకి అందరూ నమ్ముతారు. ఈ కొందరు గ్రామ స్థాయిలో అట్లా ఆ విధంగా బూచిగా చూపిస్తే చేస్తున్నారు. కానీ ఖచ్చితంగా ఏ గ్రామానికి వెళ్ళినా ఏ ఇంటికి వెళ్ళినా మోదీ కోటేస్తాం. మేము ఎవరికి మోదీ కోటేస్తాం. ఇప్పుడు రానున్న స్థానిక సంస్థలు కూడా సర్పంచ్ ఎంపీటీసీ ఎలక్షన్ లో కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ కు ధీటుగా ప్రతి గ్రామంలో పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నారు భారతీయ జనతా పార్టీ నాయకులు. 100% గెలుస్తుంది ఈసారి. సో అంటే పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి ఒక కార్యకర్తగా కానీ మండల నాయకునిగా కానీ కష్టపడే వాళ్ళకి ఫలితం లేకపోతుంది ఈ పార్టీలో. అసలు ఎంత కష్టపడి కూడా వేస్ట్ అనే ధోరణిలో ఈ కొంతమంది నాయకులు నిస్సహాయ స్థితిలో ఉన్నారు. దీనికి మీ సమాధానం ఏంటి? నేను ఎన్నో ఉంటే నేను ఎక్కడో గ్రామ స్థాయిలో ఉంటే ఇప్పుడు నేను ఇంతవరకు తీసుకురాలేదు కదా పార్టీ. నాకు ఈ అవకాశం ఇచ్చే పార్టీ కదా. అంటే మీరు కూడా మండల అధ్యక్షునిగా పోటీ అని చెప్పేసి ఆశపడ్డారు, క్షణంలో పోయింది. భంగపడ్డారు అనే విషయం కూడా మాకు సమాచారం. కరెక్టే. కాకపోతే పార్టీ డిసిషన్, పార్టీ సుప్రీం. పార్టీ ఏ చెప్తే అది మనము శిరస వహించాలి. ఎవరు చెప్తే ఆయన, ఇప్పుడు కొత్త అధ్యక్షుడు వచ్చి ఆయన మనం పని చేయాలి. పార్టీ సుప్రీం. ఆయన ఉంటాడు, ఇంకో ఆయన వస్తాడు, ఇంకెవరైనా పార్టీకి. అంటే ఈ నేపథ్యంలోనే ఇలాంటి సంఘటనలోనే మన దూల్పేట ఎమ్మెల్యే రాజాసింగ్ గారు కొన్ని సంచలనమైన వ్యాఖ్యలు చేసిండ్రు. అసలు తెలంగాణలో బీజేపీ పార్టీ రాదు, ఎవరి ఆధిపత్యం ఉంటే వాళ్ళ మాటలే అధిష్టానం వింటది, కష్టపడ్డ వాళ్ళకి ఫలితం ఉండదు, ఇది తెలంగాణలో శూన్యమైపోతుంది అని కొన్ని వ్యాఖ్యలు చేసేవారు. దీన్ని మీరే విధంగా భావిస్తారు? అదేం కాదన్నా. రాజసింగ్ అన్న అంటే ఆయన వ్యక్తిగతంగా కొన్ని మాట్లాడింటాడు. బట్ కాకపోతే అవెంత చెప్పినంత అదేమి ఉండదు. రాజసింగ్ అన్న కూడా బీజేపీలో ఉంటాడు, బీజేపీ సపోర్ట్ గా ఉంటాడు. ఆయన ఇతర పార్టీలకు వెళ్ళాడు, బీజేపీకి సపోర్ట్ ఉంటాడు. కానీ అవన్నీ ఏం ఉండదు. రాజసింగ్ అన్న చెప్పింది 100%. ఆయన కొన్ని వ్యక్తిగతంగా మాట్లాడనొచ్చు, కానీ భారతీయ జనతా పార్టీ ఆ విధంగా లేదు. ఎవరిని ఎక్కడ ఉంచాలో, ఎవరిని ఎక్కడ చేయాలో పార్టీని కంపల్సరీ పార్టీ డిసైడ్ చేస్తాడు. పార్టీ అల్టిమేట్, వ్యక్తి కాదు. వ్యక్తి కోసం పార్టీ పనిచేయదు. పార్టీ కమలపు అనే గుర్తు కోసం పనిచేస్తారు భారతీయ జనతా పార్టీలో కార్యకర్తలు. మొన్న వచ్చిన వాళ్ళకు ప్రాధాన్యత ఇస్తారు, ఇప్పుడున్న వాళ్ళకు ప్రాధాన్యత ఇవ్వడం లేదు, అసలు పట్టించుకోదు పార్టీ అధిష్టానము అని చెప్పేసి ఆయన మెయిన్ గా రీజన్ ఆయన మాట్లాడే మాటలు మీకు చెప్తా ఉన్నా. సో దీనిపైన కూడా మీరు ఏ విధంగా చెప్తున్నారు? కష్టపడిన ఖచ్చితంగా ఫలితం ఉంటది. ఎంత కష్టపడ్డామనే పార్టీ ఖచ్చితంగా గుర్తిస్తుంది. బీజేపీలో ఖచ్చితంగా గుర్తింపు ఉంటది కాబట్టి నేను ఈ స్థాయికి వచ్చిన. మాజీ జనరల్ సెక్రటరీ గా మారిన. ఇప్పుడు నెక్స్ట్ కూడా మంచి పదవి కూడా ఇస్తారని నాకు చెప్పినరు. రానున్న కాలంలో ఇంకా మంచి భవిష్యత్తు కూడా ఉంటది. ఇప్పుడు రానున్న స్థానిక సంస్థలు కూడా దాదాపుగా మన మండలంలో చాలా మంది పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. దాదాపుగా కాంగ్రెస్ కు ధీటుగా పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ అంటే ఇక మునిగిపోయిన నవా అంతేగా. బీఆర్ఎస్ పార్టీ లేదు. ఇంకా చూస్తున్నాం. మొన్ననే మనం ఎమ్మెల్సీ జరిగినాయి. అంతకు ఎంపీ జియో ఎంపీ ఎమ్మెల్సీలు 2 ఎమ్మెల్సీలు బీజేపీ గెలిచింది. చూస్తున్నాం. ఇంకేడుంది? బీఆర్ఎస్ పార్టీ జీరో అంటే ఏ కోణంలో జీరో అవుతుంది? నమ్మే పరిస్థితి లేదు. ఇప్పుడు మనం ఏం చేసినామంటే దొంగ పోయింది, గజ దొంగ తెచ్చుకున్నాం. దొంగనే గజ దొంగనే. రెండు మీనింగ్ ఒకటే. గజ దొంగ దొంగ బీఆర్ఎస్ అయితే, గజ దొంగ అయితే కాంగ్రెస్ పార్టీ. ఏడుంది అతి తక్కువ కాలంలో? మేము ఇప్పటి వరకు అధికారం రాదన్నా. ఈ తెలంగాణలో ఇప్పటి వరకు మేము అధికారం రాలేదు కదా.
ఇక రాబోయే 100% కాలంలో వస్తుందని మీరు భావిస్తున్నారా? 2020 ఖచ్చితంగా బీజేపీ అధికారంలో వస్తుంది. 100% 2028లో వస్తుంది. ఆ. 100% ఏ చెప్తా లెక్కలో ఉన్నా. వస్తుంది? మీరు చూస్తారు కదా ఇప్పుడు. ఆ. మీరు ఈ సంవత్సరం చూస్తారా, చూడండి ఎంతమంది జైనింగ్లు ఉన్నారో. ఉమ్. ఖచ్చితంగా చెప్తున్నా, నమ్ముకున్న పార్టీ కోసం కేవలం ఒకే ఒక్క మాజీ ఎమ్మెల్యే మాత్రమే రావడం జరిగింది. ఇంకా నెక్స్ట్ మంది మాజీలు 10 మంది మాజీలు వస్తున్నారు. తాజా ఎవరెవరు? ఎమ్మెల్యేలు కూడా వాళ్ళ వస్తున్నారు. పేర్లు ఏమన్నా తెలుసా? వస్తారు, మీరు చూసుకుంటా ఉండనా, మీరు ఉమ్. చూసుకుంటా ఉండి చెప్పండి. ఉమ్. వస్తారు కదా, ముందు ముందు వస్తారు. కాకపోతే ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ ఖాళీ, కాంగ్రెస్ ఆల్టర్నేటివ్ బీజేపీ మాత్రమే. బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటే, ఉమ్. ఇది ఖచ్చితంగా చెప్తున్నా. ఎందుకంటే 2004 నుంచి వాళ్ళు కలిసే పోటీ చేసిండ్రు. ఇప్పటి వరకు బీజేపీతో ఏ ఎలక్షన్ లో బీఆర్ఎస్ పార్టీతో మేము కలిసి పోటీ చేయలేదు. కాంగ్రెస్ తో బీఆర్ఎస్ కలిసి పోటీ చేసింది. మేము కూడా ఒకటి కాదంటే చెప్తుండ్రు కొంతమంది కాంగ్రెస్ నాయకులు, ఉమ్. బీఆర్ఎస్ బీజేపీ ఒకటి. ఎట్లా ఒకటైతుంది? ఏ రూల్స్ లో ఎక్కువైతుంది చెప్పండి. మొన్న భాష మీద కొట్లాడినరు. మన గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు కేటీఆర్ కలిసిపోయినరు, మనం చూసినాం తమిళనాడులో. అక్కడ అంటే భాష మీద రేవంత్ రెడ్డి మోడీతో కూడా చాలా సార్లు కలిసిండు కదా. ఆయన ఇప్పుడు వీళ్ళు కలిసడం వేరే, వాళ్ళు కలవడం. ఈయన ప్రభుత్వ పరంగా ప్రోటోకాల్ పరంగా కలవడం వేరే, ఉమ్. ఆయన కలవడం వేరే. ఉమ్. ఆయన ప్రతిపక్ష నాయకులు, ఆయన ఈయన కలవడం ఏంది? ఉమ్. మరి అది ఎందుకు? ఈ తెలంగాణలో భాష, ప్రాంతం, కులం మీద మొత్తం విడగొడుతున్నారు. ఉమ్. దీని మీద నడుస్తుంది. అవసరం ఇదంతా చేసేది? ఉమ్. రానున్న రోజుల్లో ఖచ్చితంగా బీజేపీ అధికారంలో వస్తుంది. ఖచ్చితంగా బుద్ధి చెప్తాం. కాంగ్రెస్ పార్టీ కూడా అతి తక్కువ టైంలో వ్యతిరేకత వచ్చింది. 6 గ్యారెంటీల 66 మోసాలు అంటే చెప్పారు, ఈ అధికారంలో వచ్చిండ్రు. అధికారంలోకి 2028లో పార్టీ అధికారంలోకి రావాలంటే ఇప్పటి నుంచే కరడు కట్టిన కార్యకర్తలు కానీ వాళ్ళకి పదవులు ఇస్తే వాళ్ళు హుషారుగా పనిచేస్తారు. కానీ ఎవరికి కూడా ఎలాంటి పదవులు లేదు, ఎక్కడ కూడా కనిపించట్లేదు పార్టీ. మొన్ననే మనకు రాష్ట్ర అధ్యక్షుడు నియమించిండ్రు, ఇంకా జాతీయ అధ్యక్షుడు నియమించలేదు. ఉమ్. ఇక జిల్లా అధ్యక్షుడు నియమించారు ఆల్రెడీ, ఇంకా బాడీ ఇంకా ఫుల్ఫిల్ కాలేదు. ఉమ్. ఖచ్చితంగా అన్ని వర్గాలకు, ఈ కులం ఆ కులం అన్ని వర్గాలకు పెద్దపీట వేస్తారు. 100% చెప్తున్న. స్థానిక సంస్థలు కూడా మా సత్తా మేము చూపిస్తాం, మా భారతీయ జనతా పార్టీ సత్తా. అంటే స్థానిక సంస్థల్లో ఎలాంటి ఫలితాలు అంటే పుంజుకుంటుందా పార్టీ ఎప్పటి వరకు ఏమన్నా? 100% కాంగ్రెస్ తో ధీటుగా పోటీ పడుతుంది. అంటే ఇప్పుడు బీజేపీ పార్టీ అంటే సామాన్య కార్యకర్త నుంచి నాయకుల వరకు అంటే ప్రతి ఒక్కరికి అభిమానం అనేది ఉన్నది. సో ఈ రోజు తెలంగాణలో రాజకీయంలోకి రావాలంటే వీళ్ళందరినీ ఏ విధంగా మీరు ఒక తాటిపైకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నారు? ఎలాంటి కార్యక్రమాలు చేపట్టబోతున్నారు? ఇప్పుడు పార్టీ ఇచ్చిన కార్యక్రమాలు ప్రతి ఒక్కరు పాల్గొంటారు. ఉమ్. అందరు ఐక్యం చేయడానికే మేము చూస్తాం. ప్రతి ఎవరు ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా, ఏ పార్టీ కార్యకర్త ఎవరు నాకు పదవి రాలేదని ఎవరు నర్వస్ లా లేకుంటారు పార్టీలా. బీజేపీ పార్టీలో అది అసలు ఉండదు. కాంగ్రెస్ బీఆర్ఎస్ లో ఆ విధంగా ఉంటుంది, కొట్లాడతా చేస్తారు. కానీ బీజేపీలో ఎవరైనా పార్టీ గుర్తు కోసం పనిచేసే వాళ్ళు ఉంటారు. బీజేపీలో ఎవరు నర్వస్ లేకుండా పార్టీ ఇప్పుడున్న ప్రజెంట్ ఏముంది, రానున్న స్థానిక సంస్థల్లో మనం గెలిపే లక్ష్యంగా ప్రతి ఒక్కరు ప్రణాళికలు ఉన్నారు. అందరు ప్రతి ఒక్కరు ఇప్పుడు రానున్న స్థానిక సంస్థల్లో గెలవడానికినే ప్రతి ఒక్కరు చూస్తున్నారు. ఉమ్. పార్టీ ఏ విధంగా ఈ సమస్యలు అవన్నీ ఏముండవు పార్టీలో. పార్టీ అల్టిమేట్ మొత్తం బీజేపీ, భారతీయ జనతా పార్టీ. దాంట్లో వ్యక్తులు వస్తుంటారు, పోతుంటారు, కామన్ గా అది. సో ఇది ఇవాల్టి మన కొడంగల్ మండల జనరల్ సెక్రటరీ కలటి శ్రీనివాస్తో ప్రత్యేకమైన ఇంటర్వ్యూ. వాళ్ళు ఏం చెప్తున్నారంటే తెలంగాణలో మేము మార్వాడి గో బ్యాక్ అనే నినాదానికి వ్యతిరేకం కాదు. సో వాళ్ళని కూడా ఇక్కడ అసలు సమస్య ఏంది అనేది దాన్ని పరిష్కరించాలి ఈ ప్రభుత్వం. సో సమస్యను పక్కన పెట్టి అనవసరమైన విషయాలను తెరపైకి తీసుకొచ్చి కాంట్రవర్షియల్ చేసే విధంగా ఈ కొంతమంది రెచ్చగొడతా ఉన్నారు అనే వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. సమస్య ఎక్కడ ఉందో అక్కడ పరిష్కరించండి, అందరు కూడా కలిసికట్టుగా వ్యాపారాలు చేసుకోవాలి, అందరు కూడా కలిసిమెలిసి ఉండాలనే భారతీయ జనతా పార్టీ కోరుకుంటుందన్నట్టు కూడా వారి యొక్క అభిప్రాయం. మరొకరితో ప్రత్యేక ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి శ్రీ బలభీమన్ ఛానల్.